2 దశాబ్దాలుగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన భర్త తెల్లం బాలరాజు చేస్తున్న సేవలను నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను కొనసాగిస్తానని పోలవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి తెలిపారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన నూతన పెన్షన్ల పంపిణీ మరియు పింఛన్ సొమ్ము పెంపు కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్యే బాలరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా మంజూరైన 69 నూతన పింఛన్లను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏదైతే ముఖ్యమంత్రి జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్మును పెంచుకుంటూ వస్తూ ప్రస్తుతం ఈ నెల నుండి 3,000 రూపాయలను అందించడం జరుగుతుందని, దానిలో భాగంగా మండలంలో మొత్తం పింఛన్లు 4,384 గాను సుమారు 1,34,08,500 రూపాయలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. నన్ను నమ్మి నాపై నమ్మకంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన ముఖ్యమంత్రి జగనన్నకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలను తెలుపుకుంటానని అన్నారు. అలాగే మా కుటుంబ సభ్యులైన నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తల సహకారంతో ముఖ్యమంత్రి జగనన్న పాలనలో నా భర్త ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే నన్ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అనైతిక పొత్తులు పెట్టుకొని కుట్రలు చేస్తున్నాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నా పొత్తు ప్రజలతోనే అని అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళతానని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అలాగే పోలవరం నియోజకవర్గంలో వైసీపీ విజయం తథ్యమని తెలిపారు. కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిశీలకులు వి వెంకటేశ్వరరావు, మండల వైసీపీ అధ్యక్షులు సందా ప్రసాద్, జడ్పీటీసీ మల్లం వసంతరావు, వైస్ ఎంపీపీలు సోమగాని శ్రీనివాస్, ఉప్పల లలితా కుమారి, ఎంపీటీసీ సున్నం సురేష్, జీలిగిమిల్లి సొసైటీ అధ్యక్షులు బోదా శ్రీనివాసరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గూడవల్లి శ్రీనివాసరావు, మండల జేఎస్సీ కన్వీనర్ వనమ రామకృష్ణ, బీసీసీఎల్ చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, బి ప్రేమ్ కుమార్, పేరాబత్తుల వినయ్, కక్కిరెల చక్రి, కక్కిరెల రాము, కొప్పుల సత్యనారాయణ, కొప్పుల బాలు, వీరంక వెంకటేశ్వరరావు, నల్లపు హనుమంతు, వంక రామకృష్ణ, కుంజా చినరాములు, నెర్సు నరేంద్ర, చిర్రి శ్రీరామయ్య, మోహన్, గంగుల రమేష్, కొప్పుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అమ్మా. ఈరోజు పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా అభ్యర్థత్వాన్ని సమర్థించిన నా కార్యకర్తలకు, నా నాయకులకు, నా ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము 2 దశాబ్దాల కాలంలో రాజకీయ జీవితంలో ఉన్నాము. నా భర్త అయిన బాలరాజు గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు, ఎంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. జగనన్న ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని మహిళా అభ్యర్థిని నియమించాలనేసి ఆయన సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని మా ముందుంచారు. జగనన్న నిర్ణయాన్ని మేము శిరోధార్యంగా తీసుకొని ఈరోజు మేము ముందుకు వచ్చాము. రాబోయే రోజుల్లో జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజల యొక్క శ్రేయస్సు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధికి అవన్నీ ప్రజలు ఫలితాలని తీసుకొని ఉన్నారు. వారందరూ రాబోయే రోజుల్లో జగనన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీవిస్తారని ఆశిస్తున్నాను. అలాగే పోలవరం నియోజకవర్గంలో మహిళగా నన్ను నిలబెట్టారు. దానికి మీరు మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి కోడలిగా, మనవరాలిగా దీవించి మన పోలవరం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ఆశిస్తున్నాను. అలాగే నా భర్త అయిన బాలరాజు గారు చేసిన అభివృద్ధి ఇంకా చేయవలసింది చాలా ఉంది. దానిని కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మహిళా అభ్యర్థిగా గెలుపొంది ఉన్న కార్యక్రమాలను కూడా, అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలకి మరింత చేరువగా సేవ చేయాలని అనుకుంటున్నాను. దానికి అనుగుణంగా మీరందరూ, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క ఆకాంక్షని మీరు దృష్టిలో పెట్టుకొని నాకు మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అవ్వాతాతలకి ఒక చారిత్రకమైన రోజు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 పింఛన్ని అవ్వాతాతలకి మరి 3,000 పెంచి మరి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తానని చెప్పడం అయింది. మరి జగనన్న ఈరోజు మరి చెప్పాడంటే చేస్తాడని ఈరోజు నిరూపించాడు. ఆయన మాట తిప్పని మనం తిప్పని కుటుంబము వైఎస్ కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క రాజశేఖర్ గారి యొక్క మరి అడుగుజాడల్లో ఆయన దివంగత నేత రాజశేఖర్ గారు 1 అడుగు ముందు వెళ్తే 2 అడుగులు ముందుకేస్తూ ఈరోజు మరి ప్రజల కోసం మరి ఆయన పాటుపడుతున్నాడు. మరి అవ్వతాతలు ఈరోజు 3,000 పెన్షన్ తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేసుకోవాలని ఈరోజు అవ్వాతాతలు ఏంటి మరి అక్క చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ప్రతి పేదవాడికి మరి ఈరోజు నవరత్న పథకాలు అందినాయి, ప్రతి కుటుంబం ఈరోజు లబ్ధి పొందింది. అదే ఈరోజు మాకు ధీమా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆయన హయాంలోనే ఈరోజు మరి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాడు ఆయన సచివాలయ ఉద్యోగాల ద్వారా. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించాడు. ఆర్టీసీ ప్రైవేట్ ఉన్న బస్సు కార్మికులందరినీ కూడా మరి పర్మనెంట్ చేశాడు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని, ఆశా వర్కర్ని, లెక్చరర్స్ని, అలా మొత్తం దాదాపు స్వాతంత్రం రాకముందు ఎన్ని అయితే ఉద్యోగాలు ఉన్నాయో మనకందరూ తెలుసు. 1,50,000 లోపే ఉంది. కానీ ఈరోజు 6 లక్షల ఉద్యోగాలు మరి పర్మనెంట్ కానీ అలాగే విధంగా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే ఈరోజు ఉద్యోగాలు పొందారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.